తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్. మాజీ ఐటీ శాఖ మంత్రి కేసీఆర్ కుమారుడు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్. అదే మన చిన్నసార్ అండి కేటీఆర్ గారు. ఆయనకి పార్క్ అయితేలో రూమ్ ఉందంట. ఇదిగో పార్క్ అయితే హోటల్ రూమ్ నెంబర్ 202 అంట. పార్క్ అయితేలో రూమ్ ఉందా అంటే అవునని రాజకీయ వర్గాలు మొత్తం చెప్తూ ఉన్నాయి. కేటీఆర్ అక్కడి నుంచే చాలా వ్యవహారాలు చక్కబెట్టేవాడంట. అక్కడ మొత్తం ప్రైవేట్ సెక్యూరిటీ ఉంటుందట. మొత్తం అక్కడి నుంచే భూదందాలు, సెటిల్మెంటు, ట్యాపింగ్ వ్యవహారాలు మొత్తం అక్కడి నుంచే నడిచాయంట. అక్కడి నుంచే ప్రైవేట్ సైన్యం మొత్తం మానిటరింగ్ చేస్తుందట. కేటీఆర్ గారి చీకటి రాజకీయ ఒప్పందాలు, పనులు అన్నీ కూడా ఇక్కడి నుంచి నడిచాయంట వ్యవహారాలన్నీ. మరి ఎలాంటి చీకటి వ్యాపారాలు నడిచాయి అంటే చాలా ఆరోపణలు ఉన్నాయి. అవన్నీ చర్చించడానికి కూడా అవకాశం లేని చాలా చీకటి వ్యాపారాలు ఇక్కడి నుంచి నడిచాయంట. వాస్తవానికి తెలంగాణ సమాజం మొత్తాన్ని తెలుసు 2014 ముందు కేసీఆర్ కుటుంబ ఆర్థిక పరిస్థితి ఏంటి, ఇవాళ అధికారం పోయే నాటికి కేసీఆర్ కుటుంబ ఆర్థిక పరిస్థితి ఏంటి. వాస్తవానికి ఆ రోజు నందినగర్లో ఒక ఇంట్లో రెంట్కు ఉండే పరిస్థితిలో ఉన్నటువంటి కేసీఆర్ కుటుంబం ఇవాళ లక్షల కోట్లకు పడగలెత్తింది అనేటువంటిది తెలంగాణ రాజకీయ వర్గాలు భావిస్తున్నమాట. వాస్తవానికి కేసీఆర్కి ఒక ఫామ్ హౌస్ ఉంది, అది ఎర్రవెల్లి ఫామ్ హౌస్ అందరికీ తెలుసు. కేటీఆర్ కూడా ఫామ్ హౌస్ ఉంది, అది జనవాడ ఫామ్ హౌస్ అని ఈ మధ్యన తెలిసింది. వాస్తవానికి ఇంతకుముందు నుంచి తెలిసినా కేటీఆర్ బుకాయించేవాడు, ఇది నా ఫామ్ హౌస్ కాదు, నేను రెంట్కుంటున్నాను, అది ఇదని చెప్పేవాడు. కానీ కేటీఆర్ కుమారుడి పేరుతో గూగుల్లో సెర్చ్ చేస్తే వచ్చే ఫామ్ హౌస్ అది. ఎవరైనా చూసుకోవచ్చు, ఇమాన్స్ ఫామ్ హౌస్ అని కొడితే వస్తుంది. సరే, అది దాన్ని కూడా మార్చే ప్రయత్నం చేస్తున్నట్టు రాజకీయంగా వివాదంగా మారుతున్న తర్వాత అక్కడికి అందరూ వచ్చి స్టోరీలు చేస్తున్నారు, మీడియా వాళ్ళు జనాలు చూపిస్తున్నారు, వాస్తవాలు బయటపడితే ఎట్టా అని చెప్పేసి ఏమైనా అనుకున్నారో ఏమో మార్చే ప్రయత్నం చేస్తున్నారట. సరే, ఏదేమైనా మళ్ళీ పార్క్ అయితే విషయానికి వస్తే ఇక్కడ మాత్రం చాలా భూదందాలు అయితేంది, సెటిల్మెంటు, ట్యాపింగ్ వ్యవహారాలు, ఇంకేదో చీకటి వ్యవహారాలు అంతా నడిపిస్తున్నారట. హైదరాబాద్ డెవలప్మెంట్కి అడ్డా చేసిన కేటీఆర్ గారు హైదరాబాద్లో డ్రగ్స్ కూడా అడ్డాగా మారిపోయింది, గంజాయి కూడా అడ్డాగా మారిపోయింది. ఎంత డెవలప్మెంటుకి హైదరాబాద్ అడ్డాగా మారిపోయిందో అంతే పెద్ద ఎత్తున గంజాయికి, డ్రగ్స్కి అడ్డాగా మారిపోయింది. అసలు డ్రగ్స్ విషయంలో అయితే మా ఊరు కథలు కాదు. ఎంక్వైరీ అంటారు, డ్రగ్స్ సెలబ్రిటీలు కూడా వాడుతున్నారంటారు, సెలబ్రిటీని పిలిచి విచారిస్తూ ఉంటారు. ఇక ఒకరోజైతే సినిమా హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు ఒక్కళ్ళ వెనకాల ఒకరిని విచారణ పిలుస్తూ ఉంటారు. 1-2-3 రోజులు అడవుడు అనమాట. ఒక పెద్ద కుటుంబంలో పెద్ద వ్యక్తి దీని వెనకాల ఉన్నాడు అని స్టోరీలు. తర్వాత ఆ కేసు ఏమైంది ఎవరికి తెలియదు. ఎందుకంటే ఈ పార్క్ అయితే రూమ్లో సెటిల్మెంట్ అవుతుంది కదా, ఈ పార్క్ అయితే రూమ్కేనో ఆ దందాలకి సంబంధం ఉంటుంది కదా. ఇదే చాలామందిలో ఉన్న అనుమానం, ఇదే చాలా మందిలో ఉన్న అనుమానం. మరి రేవంత్ రెడ్డి సర్కార్ ఏమైనా వీటిని బయటపెట్టే ప్రయత్నం చేస్తుందా? చూడాలి మరి ఎంతవరకు బయటపెట్టిద్ది అనేటువంటిది. ఇప్పటికే కవిత మీద చాలా ఆరోపణలు వస్తున్నాయి. ఒకనాడు రెంటిల్లో ఉన్నటువంటి కవిత ఎలాంటి ఇల్లు కట్టుకుంది, ఢిల్లీ విక్రయ వ్యాపారంలో ఎలా పాల్గొంది, 2014లో నిజామాబాద్ బీఆర్ఎస్ ఎంపీగా, తర్వాత ఎంపీగా ఓడిపోయిన తర్వాత ఎమ్మెల్సీగా, ఎప్పుడూ ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి ఆ వ్యక్తి ఎలా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇరుక్కుంది, జైలుకి పోయింది, తీహార్ జైల్లో గడుపుతూ ఉంది, చూస్తూ ఉంది తెలంగాణ సమాజం. కేసీఆర్ కుటుంబం ఏ రకంగా అక్రమ మార్గాల్లో ఏ పని చేసింది అనేటువంటిది ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉంది. మొన్న కేసీఆర్ ఒక మీడియా ఛానల్ లైవ్కి వచ్చాడు. మరి ఏమైనా చెప్పాడంటే చెప్పలే. ట్యాపింగ్ గురించి అడిగితే నాకేం సంబంధం, అది పోలీసులు చేసి ఉంటారు, అది ప్రభుత్వానికి సంబంధం లేదట, పోలీసులు చేస్తారంట. మరి పోలీసులు ప్రభుత్వం భాగం కాదా? ఎవరు చెవులో పూలు పెడుతున్నారు? నమ్మేవాడు అయితే మీరు చెవులో పూలు పెడతారా? ఏం సార్ ఇది? పోలీసులు మీ పర్మిషన్ లేకుండా, సీఎంగా మీ పర్మిషన్ లేకుండా, ఐటీ శాఖ మంత్రిగా కేటీఆర్ పర్మిషన్ లేకుండా ఫోన్ ట్యాపింగ్ చేస్తారా? అది అయ్యే పనేనా? అసలు ఎవరైనా నమ్ముతారా? ఎవరైనా నమ్మే అవకాశం ఉందా? అసలు ఓకే, ఫోన్ ట్యాపింగ్ పరికరాలు ఎక్కడ కొన్నారు? ఇజ్రాయెల్ నుంచి కొన్నారని సమాచారం. ఇజ్రాయెల్ నుంచి అన్ని 100 కోట్ల పోలీసులు శాలరీలో నుంచి డబ్బులన్నీ తీసి రాష్ట్రంలో ఉన్న పోలీసు అంతా చందాలు తీసుకొని కొన్నారా? ప్రభుత్వ డబ్బులు కాదు, ప్రజల డబ్బులు కాదు. ఈ ప్రశ్నలకు సమాధానం ఉండవు, చెప్పరు, అక్కడ అడగరు, ఇది చెప్పరు. అదే గవర్నమెంట్లో ఉన్న ఇవన్నీ అడిగారనుకో కేసులు, దాడులు. ఇప్పటికి కూడా అంతే, చాలా విషయాలను చర్చిస్తామనుకోండి నోటీసులు. వీళ్ళు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన పొజిషన్లో ఉండి సమాధానం దాటేసి బుకాయించేసి నోటీసులు పంపించేసి బెదిరించేసి ఏం సాధిద్దాం అనుకుంటున్నారో ఏమో తెలియదు. ఏదేమైనా ఈ పార్క్ అయితే రూమ్ చుట్టూ చాలా కథలు వినిపిస్తున్నాయి. నేను చెప్తున్నా కదా, కెమెరా ముందు చెప్పడానికి కూడా ఇబ్బంది పడే కథనాలు చాలా వినిపిస్తున్నాయి. కానీ దీంట్లో ఉన్న వాస్తవాలు ఏంటి అనేటువంటిది మాత్రం ఒకప్పుడు ఏంటంటే జనవరి ఫామ్ హౌస్ మీద రేవంత్ రెడ్డి డ్రోన్లు ఎగరేసి మరి వాస్తవాలు ప్రజలకు ఏదో చూపిస్తానని చెప్పేసి ప్రయత్నం చేశాడు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నాగా. సరే, ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నాడు, అది ఎగరేసి కేసులో బుక్ అయ్యాడు, జైలుకు కూడా పోయి వచ్చాడు. కానీ ఇలా ముఖ్యమంత్రిగా ఉన్నాడు. మరి ఏంటి ఆ చీకటి వ్యవహారాలు, చీకటి దందాలు, ఆ చీకటి వ్యాపారాలు, ఇక్కడ ఏం జరిగింది ఏంటి అనేది మరి ప్రజలకు చెప్పాలి కదా. ఇప్పుడు
బాధ్యత ఉంది కదా ముఖ్యమంత్రిగా. ఆ రోజు ఆరోపణ చేశాడు అపోజిషన్ లీడర్ కాబట్టి ఆరోపణ మాత్రమే చేయగలడు. ఇప్పుడు మనం మాత్రం ఏం చేయగలం? అనుమానాలు చెప్పగలం, ఆరోపణలు చేయగలం. అంతిమంగా విచారించాల్సింది, బయట పెట్టాల్సింది ఎవరు? ప్రభుత్వం. మరి రేవంత్ రెడ్డి గారు బయట పెడతారా లేదు చూడాలి. అంటే ఇక్కడ కూడా చాలా అనుమానాలు. ఫోన్ ట్యాపింగ్ అధికారుల వరకే వదిలేస్తారా? కేటీఆర్ కేసీఆర్ వరకు తీసుకెళ్తారా? లేదా ఇతర విషయాలన్నీ కేటీఆర్ని ఇరికించే వరకు, కేసీఆర్ని అరెస్ట్ చేసే వరకు వెళ్తాయా వెళ్ళవని తెలంగాణ ప్రజల్లో చాలా అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే వీఐపీలకు సంబంధించిన కేసులు ఎలా ఉండి అంటే ఒక 4 రోజులు హడావుడి ఉంటుంది. తర్వాత ఆ కేసులు ఏమవుతాయో ఎటుపోతాయో ఎవరికి తెలియదు. కారణం ఏంటంటే ఒకరితో ఒకరు చేసుకునే చీకటి ఒప్పందాలు. ఇప్పుడు కేసీఆర్కునో రేవంత్ రెడ్డికి చీకటి ఒప్పందం జరిగిందనుకో, ఇక వదిలేసే కేసులు నీకు ఒక వాటా నాకు ఒక వాటా అనుకున్నారనుకోండి, ఆ కేసు ఎటు కాదు, కేసు ఎడిపోయితే కూడా తెలీదు. ఎంక్వైరీ చేసేవాళ్ళు ఆ ఫైల్ మూసేస్తారు. ఇప్పుడు అదే తెలంగాణ ప్రజల్లో చాలా అనుమానాలు. సరే, ఎనీవే మళ్ళొకసారి పార్క్ అయితే హోటల్కి వచ్చేస్తే మనకి బంజారాహిల్స్లో హైదరాబాద్లో బ్రహ్మాండమైనటువంటి హోటలు, అక్కడ బ్రహ్మాండమైన సూత్రం కేటీఆర్ గారికి ఉందంట. అక్కడ సాగించిన వ్యవహారాల మీద వాస్తవాలు ప్రజలకు తెలవాలి, తెలంగాణ ప్రజలకి తెలవాలి. ప్రైవేటు విషయాలు కాకపోయినా ఆయన ఐటీ శాఖ మంత్రిగా కీలకమైన పొజిషన్స్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు కాబట్టి అక్కడ తెలంగాణ ప్రజలకు సంబంధించిన అనేక విషయాల మానిటరింగ్ జరిగిందన్నట్టు ఒక అనుమానం ఉంది కాబట్టి ప్రజాధనానికి సంబంధించిన అనేక విషయాల మీద అక్కడ ఏదో డీల్స్ జరిగాయి అన్నట్టు ఒక అనుమానం ఉంది కాబట్టి వాటి విషయాలు తేల్చాలని చెప్పేసి తెలంగాణ వాదులైతే ఏంది, ఉద్యమకారులు అయితే డిమాండ్ చేస్తూ ఉన్నారు. మరి చూడాలి రేవంత్ రెడ్డి గారు ఏ మేరకు తేలుస్తారో ఏంటో.